గౌరవనీయులైన దాసరి కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఏదైతే ఇటీవల మన గ్రామదేవత దారగంగమ్మ పండగ నిమిత్తం మనం మీటింగ్ అటెండ్ అయ్యాము. ఆ రోజు మన వాళ్ళు కొంతమంది మొండి వీధిని శ్రవణ్ అనుకుంటా, శ్రవణ్ 25,000, అలాగే బాలు ఈడబ్ల్యూఎస్ బాలు 10,000, కర్ణాటక సోనాడి గారు 10,000, ఈ విధంగా ఎవరికి తోచిన ఫండింగ్ వాళ్ళు రైజ్ చేశారు. అయితే మొన్న మా వీధిలోకి అనువంశిక్ పూజారి గారు వచ్చారు, మాట్లాడారు. ఈసారి లాస్ట్ టైం మీరు ఒక 8,000 ఇచ్చారు, ఈసారి కూడా అంటే ఆయన ఇబ్బంది పెట్టకుండా ఈసారి కూడా మీరు ఏం చేస్తారో చెయ్యండి అన్నట్టుగా ఒక మాట ఉన్నారు. అయితే నేనేమనుకుంటున్నానంటే, సో పండగ మనది, మన దాసరవాళ్ళతో పాటు మిగతా సామాజిక వర్గాలు కూడా ఇందులో పాలు పంచుకుంటున్నారు. మనం అందరి దగ్గరికి వెళ్ళి బెగ్గింగ్ చేసే అంత పరిస్థితి మనకు లేదు. నేను చూస్తున్నాను గత వారం రోజులుగా మన డీకే నాయుడు బ్రదర్ కానీ, కుమార్ కానీ, ఇంకా చాలా అంటే తగ్గిపోయారు. అందరు వీళ్ళు అడుగుతున్నారు. అయితే వర్తక సంఘం వాళ్ళు మేము ఇస్తాము, లేకపోతే కెమెరా వాళ్ళు, లేకపోతే కాలేజీలు ఈ విధంగా అంటున్నారు. సో నా ఆలోచన ఏంటంటే, ఇది కనుక దాసరి కుటుంబ సభ్యులు నచ్చితే ఫాలో చేయండి, లేకపోతే లేదు. నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఎరుకంపేరంటల గ్రూప్ ఉంది, అందులో 232 మంది ఉన్నారు. అంటే ఈ ఎరుకంపేరంటల గ్రూప్ అనేది 232 మంది అనేవాళ్ళు మండపం తాలూకా బాగోగులు చూస్తూ మండపం ఇన్కమ్ గురించి తెలుసుకుందామని వచ్చారు. అంటే ఏంటి, వీళ్ళందరికీ కూడా కమ్యూనిటీ మీద ఒక అభిప్రాయం ఉంది, మంచిగా చేద్దామని. నేనేమంటానంటే, ఈ 232 మందితో పాటు మిగతా వాళ్ళు కూడా వాళ్ళకి కనుక ఒక ఇన్స్పిరేషన్ వస్తే, ఎగ్జాంపుల్ ఈ 232 మంది నెలకి 500 చొప్పున మనం సపరేట్ ఒక అకౌంట్ తీసి పెడితే, సో అది 1 ఇయర్కి 14 లక్షలు అవుతుంది. 14 అంటే మనకి 2 సంవత్సరాల తర్వాత పండుగ వస్తుంది కాబట్టి ఈ 2 ఇయర్స్కి 24 lakhs వస్తుంది, 28 lakhs, 28 లక్షలు, అంటే ఇంచుమించు 30 లక్షల రూపాయలు మనమే ఎవరి దగ్గరికి వెళ్ళకుండా రైజ్ చేస్తున్నాం. సో నా ఆలోచన ఏంటంటే, మనం సపరేట్ ఒక అకౌంట్ అనేది, ఒక ఫోన్ నెంబరు, ఒక ఫోన్పే నెంబర్ అకౌంట్ తీసుకొని, ఇది దారగం పండగ నిమిత్తం ప్లస్ ఊర్లో ఉన్న పేదవాళ్ళకి మనం కనుక మన సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేద్దాం అనుకుంటే ఇది ఒక ఆలోచన. దయచేసి అందరూ ఆలోచించండి. మన దాంట్లో కూడా ఫండింగ్ ఇచ్చేవాళ్ళు ఉండి కూడా ఇవ్వకపోవడం అనేది చిన్న బాధ వేస్తుంది. కాబట్టి ఒక్క వ్యక్తే 50,000 లక్ష రూపాయల వంటి ఇబ్బంది కాబట్టి నెల నెల ఇస్తే కనుక చాలా బాగుంటుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మనం అనేవాళ్ళని ఈ పండగని జిల్లా లెవెల్లో తీసుకెళ్తే రేపొద్దున గవర్నమెంట్ గుర్తిస్తుంది. మన ఎగ్జాంపుల్, మన విజయనగరం జిల్లాలో పైడితల్లం పండగ, సంబర్ జాతర మాత్రమే గుర్తింపు ఉంది. అలా కాకుండా ఎస్కోట్లో దారగమ్మ కూడా ఇంత బాగా జరుగుతూ ఫెస్టివల్ అన్నట్టుగా తీసుకెళ్తే మనకు కూడా ఫండింగ్ వస్తుంది. దయచేసి మన సామాజిక వర్గ యువత పెద్దలు అందరూ ఆలోచించండి. సామాజిక వర్గం అన్నాన్ని తప్పించి ఎక్కడ పొలిటికల్ లాబింగ్ లేదు. ఏం చేసినా మన సామాజిక వర్గంతో పాటు ఊరి అభివృద్ధి కూడా మనం కోరుకుంటున్నాము. ఇందులో మనం ఏ సామాజిక వర్గాన్ని మీరు డబ్బులు ఇవ్వండి అని ప్రెజర్ చేయకుండా మనమే ఫండింగ్ ఇచ్చేలాగుంటే వాళ్ళు స్వతహాగిస్తారు. అయ్యో మేము ఊర్లో ఉన్నాం కదా, మాకు హక్కు ఉంది కదా అన్నట్టుగా వస్తారు. ఆ విధంగా మీ అందరూ ఆలోచన చేస్తారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.